గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనమేం తింటున్నామో, ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్కు ప్రధాన కారణాలేంటి? జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680166. హలో హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తుంటే కనుక అంటే టైంకి తినకపోవటము, అంటే వర్క్ ప్రెజర్ వల్ల చాలామంది ఆ టైంకి అనేది భోజనం చేయడం మానేస్తున్నారు. వెరసి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నారు. అసలు గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వీటికి? సో ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ అయిపోయినాయి అనమాట. మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల, ఇంకా అనేక కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే ఈ పేగుకు సంబంధించిన సమస్యలు అనేటివి ఇంటెస్టైన్ అంటే పేగు అనేది మన నోటి మొదల నుంచి మోషన్ ఏరియా వరకు ఉండే ఆ పేగులలో సమస్యలు అనేవి వస్తాయి. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే షార్ట్కట్గా చెప్తాను. మనకు నోట్లో పక్కుల నుంచి స్టార్ట్ అవుతాయి. మౌత్ అల్సర్స్ రావచ్చు, అది విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఈ మౌత్ అల్సర్స్ అనేటివి రావచ్చు. అండర్లయింగ్ మేజర్ డిసీజెస్ వల్ల కూడా ఈ మౌత్ అల్సర్స్ అనేటివి రావచ్చు. మౌత్ తర్వాత ఫ్యారింగ్స్లో అంటే గొంతు దగ్గర ఏమైనా వాపు, పూత, సోర్నెస్, రెడ్నెస్ అట్లా ఉంటే ఫ్యారింజైటిస్ అంటాం. తర్వాత దాని కింద పేగు ఈసోఫాగస్ అంటే లోపల కూడా అంటే పై పేగులో కూడా పూత కానీ, పుండు కానీ, లేదంటే వాపు కానీ, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ ఈసోఫైజైటిస్ అంటాం అనమాట. దానివల్ల ఏంటంటే గొంతులోకి అన్డైజెస్టెడ్ పార్టికల్స్ వస్తున్నట్టుగా ఉండడం, గొంతులో మంట, ఛాతీలో మంట, గుండె నొప్పిలాగా, ఛాతీ పట్టేసినట్టు, లేదంటే బ్యాక్ పెయిన్ వచ్చినట్టు ఇలా ఉంటుంది. ఇంకా గ్యాస్ట్రైటిస్. ఈ ఈసోఫాగస్ తర్వాత ఏమొస్తుంది? ఈ స్టమక్ లోపల ఉండే యాంట్రమ్ అంటే ఆ కర్వ్ ఏదైతే ఉంటుందో స్టమక్ లోపల ఆ యాసిడ్స్ అంటే అరుగుదలకు కావాల్సిన ఆమ్లాలన్నీ అక్కడ విడుదలవుతూ ఉంటాయి అన్నమాట. సో అవి విడుదలైనప్పుడు మనం ఆ టైంకి సరిగా తీసుకోకపోయినా ఫుడ్, లేదంటే చాలా కాలంగా మనం ఏమైనా డిప్రెషన్లో, స్ట్రెస్లో, విపరీతమైన ఆలోచనలు పెట్టుకోవడము, నిద్ర సరిగా లేకపోవడం, ఎక్కువ శాతం బయట తినడము, స్పైసీ ఫుడ్స్ తినడము, ఫుడ్ తక్కువ, టీలు కాఫీలు ఎక్కువ, ఆల్కహాలిక్ డ్రింక్స్ ఎక్కువ, ఇలా ఉన్న అంటే డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్స్, కదలిక లేని వాళ్ళకి, శరీరానికి కదలిక లేని వాళ్ళు, లేదంటే ఓవర్ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళు, టైంకి తినని వాళ్ళు. సో ఇలాంటి చాలా కారణాల వల్ల, ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ వల్ల కూడా సో ఏమవుతుంది? ఈ స్టమక్ లోపల ఉన్న లేయర్ అనేది కొంచెం వాసిపోయి ఒక పూత మాదిరిగా అవుతుంది అనమాట. దాని నెక్స్ట్ స్టేజ్ అది అప్పుడు మనం కేర్ తీసుకోకపోతే అది పుండు అయిపోతుంది అనమాట. డీప్గా పుండు అయిపోతుంది. ఆ పుండునే అల్సర్ అంటాం. గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ లోపల ఉండే ఇన్నర్ లైనింగ్ ఎపిథీలియం అనేది వాపుకు గురయ్యి, చాలా కాలంగా వాపుకు గురైనప్పుడు దాని ఎపిథీలియల్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి, సో ఆ యాసిడ్స్ ప్రభావం అనేది ఆ పేగు మీదనే పడడం వల్ల విపరీతమైన ఛాతీలో మంట, కడుపులో మంట, పై పొట్ట ఉబ్బడము, తినకపోయినా పొట్ట బాగా బయటికి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. పైనుంచి తేన్పులు, కింద నుంచి గ్యాస్, కడుపులో ఏదో బేబీ తిరుగుతున్నట్టు ఫీలింగు, పిసికేసినట్టుగా ఉండడము. సో ఇట్లా కొంతమందికి బాగా సివియర్ అల్సరేషన్స్ లాగా ఉంటే కొన్నిసార్లు ఆ గొంతులోకి బ్లడ్, అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈసోఫాగస్కి స్టమక్ అంటే ఈ ఛాతీ రీజన్లో ఉండే పేగులో స్టమక్ దగ్గర ఏదైతే మనకి లిప్స్ ఎట్లు ఉంటాయో అక్కడక్కడ పేగు దగ్గర స్పింక్టర్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ స్టమక్ దగ్గర ఉండే స్పింక్టర్ ఏదైతే ఉంటుందో అది కొంతమందికి సివియర్గా చాలా కాలంగా యాసిడిటీ ఉన్న వాళ్ళకి ఆ యాసిడ్స్ అనేవి పైకి తన్నడం వల్ల, ఆ గ్యాస్ అనేది పైకి తన్నడం వల్ల ఆ బ్యాండ్ అనేది లూజ్ అయిపోయి హెర్నియేషన్ లాగా ఫామ్ అవుతుంది. అంటే లూజ్ అయ్యి ఇట్లా ముందుకు వచ్చేసినట్టుగా ఉంటుంది. దాన్ని హైటస్ హెర్నియా అంటారు. ఇది ఉన్న వాళ్ళకి కూడా తిన్న వెంటనే కడుపు నిండా తింటే గొంతులోకి వచ్చేస్తుంది అనమాట మెతుకులు, లేదంటే తిన్న పార్టికల్స్ బయటికి రావడం, యాసిడ్స్ బయటికి రావడం, గొంతులోకి రావడం, దానివల్ల మళ్ళీ మౌత్ అల్సర్స్, నోట్లో పొక్కులు, టూత్ ఏక్ ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే అబ్జార్ప్షన్, మనకి సరిగ్గా తిన్నది వంటికి పట్టదు, అబ్జార్ప్షన్ సరిగ్గా కాదు. అబ్జార్ప్షన్ కాలేకపోతే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అబ్జార్ప్షన్ సరిగా కాకపోతే విటమిన్స్ తగ్గిపోవడము, ప్రోటీన్ తగ్గిపోవడము, దీనివల్ల హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్, వెయిట్ లాస్, వెయిట్ తగ్గిపోవడము, ఇరిటేషన్, మైండ్ ఎప్పుడు ఇరిటబుల్గా ఉండడము, సో ఇట్లా ఇండైజెషన్ ఉండడం, ఎప్పుడు వీక్గా ఉండడము, తరచుగా జబ్బులు రావడం, ఫీవర్స్ వస్తే తగ్గకపోవడం, ఇట్లా పైపేగుకి సంబంధించిన సమస్యలు ఉంటాయండి. ఓకే, మెయిన్గా చూస్తే కనుక చాలా మందిలో అంటే ఈ సమస్యకి అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందా ఇన్ కేస్?
చాలా మటుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడము, విపరీతమైన ఆలోచనలు, యాంగ్జైటీ. ఎందుకంటే మైండ్ అండ్ గట్ యాక్సిస్ అంటారనమాట. అంటే మైండ్లో ఏది ఆందోళన కానీ, మంచి కానీ చెడు కానీ, ఎక్కువ ఆలోచనలు చేస్తుంటే ఆ నరాల స్టిమ్యులేషన్ అనేది గ్యాస్ట్రిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. దాని స్టిమ్యులేషన్ మైండ్ గట్ రిలేషన్ అంటాం అనమాట. యాంగ్జైటీ ఎక్కువైనప్పుడల్లా పేగులో ఉన్న కదలికలు, పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఎక్కువైపోతాయి. దానివల్ల కడుపులో పట్టేసినట్టుగా క్రాంప్స్ లాగా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇది కింద పేగు వరకు కూడా వెళ్ళిపోయి తిన్న వెంటనే, తాగిన వెంటనే మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే వాటర్ తాగిన మోషన్ వస్తుంది, టీ తాగిన మోషన్ వస్తుంది, లేదంటే కొంచెం పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నామనే ఫీలింగ్ వచ్చినా కూడా మోషన్ వచ్చినట్టు అవుతుంది. సో అది వాటరీ మోషన్ ఉండొచ్చు, నార్మల్ ఫార్మ్డ్ మోషన్ ఉండొచ్చు. అలా మనకేంటంటే డైలీ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దీన్నే మనం IBS అంటాం అనమాట. అంటేనే పేరులోనే ఉంది, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఇది ఎక్కువ మైండ్, యాంగ్జైటీ, స్ట్రెస్, అంటే పర్టికులర్గా దీనికి రీజన్ లేదు, కానీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్కువ ఆందోళన పడడము, ఆలోచనలు చేయడము, టెన్షన్ పడడము, డిప్రెషన్ ఎక్కువ ఉండడము, నిద్ర లేకపోవడం, బయట వస్తువులు తినడం, టీలు కాఫీలు ఎక్కువ వాడడం, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినడము. ఇలా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే మన మైండ్లో ఏ చిన్న యాంగ్జైటీ ఉన్నా, పబ్లిక్ మీటింగ్ వెళ్ళాలనుకున్నా, ఏమన్నా వాటర్ తాగినా, తిన్నా, ఏం తీసుకున్నా, కడుపులోకి ఏం పోయినా వాళ్ళకి నార్మల్గా కొంచెం పోయినా కూడా మోషన్ వచ్చే స్టిమ్యులేషన్ అనేది లోపల మూమెంట్ జరుగుతూ ఉంటుంది. అది వెళ్ళాలి కంపల్సరీ, వెళ్ళకపోతే ఉండలేరు అనమాట. అట్లా ఉంటుంది. అది పోయినా కూడా కంప్లీట్ మోషన్ పాస్ చేసిన ఫీలింగ్ ఉండదు. సో దీనివల్ల లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, మనకి జాబ్స్ చేసుకోలేము, ఇలా ఉంటుంది. అయితే దీంట్లో మెయిన్ ఏంటంటే IBS అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేది యాంగ్జైటీ రిలేటెడ్ ఉంటుంది. ఇంకా అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే దీంట్లో బ్లడ్ అనేది పడకపోవచ్చు, కాకపోతే మోషన్ అనేది తరచుగా వస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే టాయిలెట్కి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా మోషన్కి. సో అలాంటి పరిస్థితి ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఇది మనం లెక్క చేయకుండా ట్రీట్మెంట్స్ తీసుకోకపోతే, సో ఇది ఇంకొకటి IBS లాగానే IBD అనేది ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనేది ఉంటుంది. ఇది కొంచెం ఇంకా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది అనమాట. ఇదేంటంటే కింద పేగు లోపల, అంటే లార్జ్ ఇంటెస్టైన్ అంటే మోషన్ ఏరియా మీద ఉండే పేగు లోపల, అంటే కోలాన్, రెక్టమ్, వీటిలలో పూత, పుండు, అల్సర్స్, అంటే చాలా మటుకు అల్సర్స్ ఫామ్, మొత్తం పేగంతా కూడా ఒక మచ్చల మాదిరిగా, ఎర్రటి మచ్చల మాదిరిగా, పుండ్ల మాదిరిగా ఫామ్ అయిపోయి ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మోషన్లో బ్లడ్ పడడము, మోషన్స్ తరచుగా రావడము, ఎన్నిసార్లు పోయినా కంప్లీట్నెస్ అనేది ఉండకపోవడం, కంప్లీట్గా అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడము. దానివల్ల ఏంటంటే కంపల్సరీ వెయిట్ లాస్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉండొచ్చు, ఫీవర్ తరచుగా రావచ్చు, హెడేక్స్ రావచ్చు, హెయిర్ వెళ్ళిపోతాయి, తర్వాత స్కిన్ నల్లగా అయిపోతుంది, మచ్చలు వస్తూ ఉంటాయి. ఇంకా అంటే గ్యాస్ట్రిక్ మెయిన్ మనకి పేగు అరుగుదల సరిగా లేకపోతే దాని ద్వారా ఇతర జబ్బులు కూడా రావచ్చు అనమాట. ఆల్రెడీ దీంతో పాటు అండర్లయింగ్ మీకు BP, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉండి ఇంకేదైనా ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నట్లయితే కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇన్ జనరల్ వీటన్నిటికీ కూడా, అంటే పై పేగు నుంచి కింద పేగు వరకు మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దీనికి లైఫ్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సొంత వైద్యాలు చేసుకుంటారు, లేదంటే లైఫ్ లాంగ్ మెడికేషన్లోనే ఉంటారు, అయినా కూడా సఫరింగ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వాటికి ఫస్ట్ స్టేజెస్ నుంచే కొంచెం మనం నిలకడగా ఉండి కొంచెం లైట్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఇచ్చి, ఓవర్గా బాధ్యతలు మీద వేసుకొని స్ట్రెస్కి గురి కాకుండా చేసుకోవడము, స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, నీళ్లు కరెక్ట్గా తాగడం, బయట వస్తువులు కంప్లీట్గా బంద్ చేయడం, జంక్ ఫుడ్ అనేది బంద్ చేయడం. మీరు మోషన్కి వెళ్తే చాలా క్లీన్లీనెస్ ఉండాలి. ఈ IBS కానీ IBD ఉన్న వాళ్ళు చాలా క్లీన్లీనెస్ ఉండాలి. ఫుడ్ ప్రిపరేషన్లో కానీ, తెచ్చుకున్న కూరగాయలు కడుక్కోవడం కానీ, ఎందుకంటే దాంట్లో ఏ చిన్న ఇన్ఫెక్షన్ ఎక్కువైనా కూడా వీళ్ళు తట్టుకోలేని క్రాంప్స్ వస్తూ ఉంటాయి, పొట్ట నొప్పి వస్తుంది, వీక్ అయిపోతుంటారు, సడన్గా సిక్ అయిపోతూ ఉంటారు, మోషన్లో విపరీతంగా బ్లడ్ పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది. కొంతమందికి ఇది లైఫ్ టైం కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేగు అంతా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఆ పేగు అనేది తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందిలో ఇది క్యాన్సరస్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొదటి దశలోనే మీకు అరుగుదల లేకపోయినా, పొట్ట ఉబ్బినా, తేన్పులు, కింద నుంచి గ్యాసు, డైజెషన్ ప్రాబ్లం ఉంటే, మోషన్లో బ్లడ్ పడ్డా, ఇట్లాంటివి ఉంటే మీరు డాక్టర్ని కలిసి దానికి తగ్గట్టుగా, ఇప్పుడు ఇవి సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ మేము ఇచ్చేటివి. సో ఇవి కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడుకుంటే మీకు ఉన్న ప్రాబ్లమ్స్ పర్మనెంట్గా పోతాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రవి, నల్గొండ నుంచి. రవి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది మేడం. ఎప్పటి నుంచి సార్? సార్ ఎప్పటి నుంచి మేడం? ఒక 2 days అవుతుంది మేడం. ఇట్లా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందండి? ఎప్పుడు రాలేదు మేడం. ఓకే, మోషన్ ఏరియాలో ఏమైనా వాపు కానీ, ఇచ్చింగ్ కానీ, ఏమైనా స్కిన్ బయటకు వెళ్ళడం కానీ అట్లా ఉందా? కొంచెం అలా అనిపిస్తుంది మేడం అట్లా. ఓకే సార్, ఓకే, నేను చెప్తాను సార్, వినండి. అయితే మోషన్లో బ్లడ్ పడితే దానికి చాలా రీజన్స్ ఉంటాయండి.
జనరల్గా ఇక్కడ మా దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ చాలా మటుకు ఏంటంటే పైల్స్ వచ్చినాయి అనుకుంటారు. సో మోషన్లో బ్లడ్ పడుతుంది అని అంటే మీరు కంటిన్యూగా బయట ఫుడ్ కొన్ని రోజుల నుంచి బయటనే తినడము, నీళ్లు తక్కువ తాగడము, లేదంటే లాంగ్ టర్మ్గా కూర్చొని ఉండడము, సో ఎక్కువ మాంసాహారం తినడము, నీళ్లు తక్కువ తాగడము, హీట్ ఉండే ఐటమ్స్ ఎక్కువ తినడము, హీట్ ఎక్కువ ఉండడము, ఇలాంటి వాటి వల్ల కూడా ఇంకా లోపల మీకు ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఆ మోషన్ వెళ్ళే ఏరియా దగ్గర బ్యాండ్ దగ్గర ఏమైనా రాపిడి ఏర్పడ్డా కూడా, హార్డ్ స్టూల్ అంటే మోషన్ ఫ్రీగా లేనినప్పుడు కూడా అక్కడ రాసుకపోయి కూడా బ్లడ్ పడుతుందండి. అయితే దీనికి పైల్స్ ఒక కారణం ఉండొచ్చు, హీట్ ఒక కారణం ఉండొచ్చు, మీ డైట్ సరిగా లేకపోయి ఉండొచ్చు, లేదంటే గట్టిగా మోషన్ వస్తే కూడా అక్కడ రాసుకపోయి ఎలాస్టిసిటీ అనేది ఉన్నదానికన్నా ఎక్కువ చీలికపోవడం వల్ల కూడా బ్లడ్ పడుతుంది. కాబట్టి మీరు వీలైతే ఒకసారి రండి సార్. మందులు జస్ట్ కొద్ది రోజులు వాడుకుంటే ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయిపోతుంది అండ్ మెడిసిన్స్ వాడుకోవచ్చు. కొంచెం ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు నాన్ వెజ్ బంద్ చేయండి, కొంచెం ఆల్కహాల్ ఉంటే తగ్గించేసేయండి, టీలు కాఫీలు బంద్ చేయండి, పుల్లటి వస్తువులు తీసుకోకండి, మోషన్ ఫ్రీగా వచ్చేటట్టు చూసుకోండి, వాటర్ 3 లీటర్స్ తాగండి, ఎక్కువ శాతం ఉడకబెట్టిన కూరగాయలు మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి, పండ్లు తినండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక 10 నిమిషాలు కూర్చోండి. ఇవి చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీకు ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ IBS అంటే ఇది డేంజరస్ అంటారా? ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ప్రాణహాని లేదు, అంటే వెంటనే చనిపోతారు అనేది ఏం లేదు, కానీ డైలీ మనకి ఇబ్బంది ఉంటుంది. ఇది క్రానిక్ డిసీజ్ అనుకోవచ్చు. అది కొన్నిసార్లు అక్యూట్ ఎగ్జాజర్బేషన్ అనేది అవుతుంది. చాలామంది ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు. అంటే 2 రోజుల తర్వాత రావచ్చు, లేదంటే 3 డేస్ తర్వాత రావచ్చు, రోజు ఒక్కసారైనా రావచ్చు. IBS ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఇరిటేషన్, పేగులలో ఇరిటేషన్, కదలిక ఎక్కువైపోవడం, అబ్డామినల్ పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది ఇంటెస్టైన్స్లో పేగులలో సడన్గా ఎక్కువ అవుతుంది. దానికి కారణాలు అనేటివి లేవు. మీరు మైండ్లో ఆలోచన చేసినారంటే కడుపులో క్రాంప్స్ ఎక్కువైపోతాయి, నిద్ర లేకపోతే కడుపులో క్రాంప్స్ ఎక్కువైపోతాయి, బయట వస్తువులు తింటే కడుపులో క్రాంప్స్ ఎక్కువైతాయి, ఏం తినకుండా మీల్ స్కిప్ చేసినా క్రాంప్స్ ఎక్కువైపోతాయి, స్ట్రెస్ రిలేటెడ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం లైఫ్ స్టైల్ సెట్ చేసుకొని దీనికి మూల కారణం మేము స్టడీ చేసి కనుక్కుంటాం. దాని ద్వారా మందులు అనేది జస్ట్ ఇంటర్నల్ మెడికేషన్ రెగ్యులర్గా మార్నింగ్ వేసుకుంటూ కొద్దిగా మేము చెప్పే టిప్స్ పాటించుకుంటే డెఫినెట్గా ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది, ఈ తరచుగా మోషన్కి వెళ్ళడము, తాగిన వెంటనే మోషన్కి వెళ్ళడం అనేది కంట్రోల్ అయిపోతుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మహేష్ ప్రకాశం జిల్లా నుంచి. మహేష్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే సార్. మా సిస్టర్ కి ఒక 8 years బ్యాక్ నుంచి కడుపులో స్మాల్ ట్యూమర్స్ లాగా స్టార్ట్ అయ్యాయి మేడం. ఓకే అండి. నాకు ఏదో చిన్న ట్యూమర్స్ అని చెప్పేసి పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు మేడం. దానికి సంబంధించి ఆమెకైతే కాన్స్టిపేషన్, కొంచెం పైల్స్ అవన్నీ సమస్యలన్నీ ఉన్నాయి మేడం. లాస్ట్ గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ ఉన్నాయి మేడం ఆమెకి. ఓకే సార్. అది రీసెంట్ గా ఎక్స్రే తీపిస్తే లోపల ఒక ట్యూమర్స్ లాగా పెద్దగా కనిపిస్తున్నాయి మేడం. బయటికి కూడా కనిపిస్తున్నాయి మేడం. టచ్ చేస్తే ఇక్కడ గడ్డల్లాగా కనిపిస్తున్నాయి మేడం. మోషన్ ఏరియాలోనే సార్? కాదు మేడం, పొట్ట భాగంలో మేడం, నడుము భాగంలో. ఓకే ఓకే. ఏదైనా సమస్య మరి రిపోర్ట్లు చేయించారా సార్? వాటికి రిపోర్ట్లు చేయించారా మేడం? రిపోర్ట్స్ ఏమైనా చేయించారా సార్? ఎండోస్కోపీ అట్లాంటివి అట్లా ఏం చేయించుకోలేదు మేడం ఇంకా. ఓకే ఓకే సరే సార్, నేను చెప్తాను వినండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వినండి సార్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే మీ సిస్టర్కి ఉన్నది సార్. అది ఉన్నది కాబట్టే మోషన్ అనేది సరిగా రాకపోవడము, కడుపు ఉబ్బరంగా ఉండడము ఇట్లా ఉంది. అయితే కడుపు భాగంలో మనం చేయి పెట్టుకుంటే చేతికి తగులుతున్నాయి అంటే అవి చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఇంకోటి సింపుల్ లైపోమాస్ అంటే చర్మం కింద ఉండే ఫ్యాట్ అనేది ఉండలు కట్టడం వల్ల కూడా ఫ్యాట్ గడ్డల్లాగా లైపోమాల్లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. దాన్ని లైపోమా అంటారు. దానికి ఏమీ అంత డేంజర్ ఏమీ ఉండదు సార్. కడుపులో పుండ్లు అయ్యి అల్సర్స్ అయితే అవి మనకి చేతికి తగలకపోవచ్చు సార్ మ్యాక్సిమం. సో మీకు క్లారిటీ రావాలంటే పైపేగుకు సంబంధించిన ఒక ఎండోస్కోపీ రిపోర్ట్ చేయించుకోండి. ఇంకా అల్ట్రాసోనోగ్రఫీ హోల్ అబ్డామిన్ అనే పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే 8 ఏళ్ళ నుంచి ప్రాబ్లం ఉంటే ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే లోపల ఏమైనా డేంజర్ అయిన తర్వాత ప్రాబ్లం, మందులు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కొంచెం ట్రీట్మెంట్ ఫలితాలు ఎట్లుంటాయి అనేది చెప్పలేం. కాబట్టి మీరు ఫస్ట్ ఇమ్మీడియట్గా వెళ్ళి ఒక ఎండోస్కోపీ రిపోర్టు, తర్వాత ఒక అల్ట్రాసోనోగ్రఫీ హోల్ అబ్డామిన్ రిపోర్ట్ చేయించుకుంటే అది నిజంగా ఏమైనా ట్యూమర్ లాగా ఉందా, లేదంటే ఇంకేదైనా సమస్య ఉందా అనేది మనకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత కరెక్ట్గా మూల కారణం తెలుసుకొని మందులు వాడుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మోషన్లో బ్లడ్ పడడం అనేది మాత్రం ఓవర్ హీట్ అవ్వడము, టైంకి తినకపోవడము, పైల్స్ ప్రాబ్లం, ఫిషర్స్ ప్రాబ్లంలో కూడా బ్లీడింగ్ అనేది ఉంటుంది అన్నమాట మోషన్ ఏరియాలో. కాబట్టి ఒకవేళ మీకు వీలుంటే మా హోమియో కేర్ బ్రాంచెస్ ఎక్కడైనా మీరు మీ సిస్టర్ని వెళ్ళి కలవమనండి. సో కలిస్తే ఫస్ట్ విజువల్గా చూస్తారు. చూసిన తర్వాత అక్కడ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే దానికి మందులు వాడుకుంటే, సమస్య ఏదైనా కూడా దానికి తగ్గట్టుగా మందులు ఉన్నాయండి, మందులు వాడుకుంటే మీ సిస్టర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వీలైతే రండి.
సో ఐబిఎస్ గురించి చెప్పారు, మరి ఐబిడి అంటే ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, సిమ్టమ్స్ మాత్రం ఒకటే రకంగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఐబిఎస్ అంటేనేమో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అనమాట. ఇన్ఫ్లమేటరీ అని అంటే లోపల వాప్ అనేది ఏర్పడుతుంది, పేగు లోపల ఉండే లేయర్లో వాప్ అనేది ఏర్పడుతుంది. దీనికి కంపల్సరీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఆటో ఇమ్యూన్ అంటే రోగనిరోధక శక్తి సరిగా లేకపోవడం వల్ల, ఇతర జబ్బులకు ఎక్కువ మందులు వాడడం వల్ల, రేడియోథెరపీ, కీమోథెరపీ లాంటివి ఇంతకుముందు అయినట్లయితే, సో ఇంకా విపరీతమైన యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్, ఇవి కారణాలు అనమాట. మేజర్గా ఇన్ఫెక్షన్స్ కూడా ముఖ్య కారణాలు. వీటి వల్ల కింద పేగులో పూత, పుండు ఏర్పడితే దాన్నే మనం ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అంటాం. ఓకే, సిమ్టమ్స్ గురించి మాట్లాడదాం మ్యామ్. కాలర్ కూడా లైన్లో ఉన్నారు, భవానీ ఏలూరు నుంచి. భవానీ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. అలాగే. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, చెప్పండి భవానీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు భవానీ అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. అరిపాదాలు బాగా నొప్పిగాను, తిమ్మిరెక్కేసినట్టుగాను, మందంగా ఉన్నాయండి బాగా. అరిపాదాలా? అరిపాదాలు మంట అండి, కారం పూసినట్టుగా మంట, నొప్పులు, తిమ్మిరెక్కేసినట్టుగా బాగా. ఓకే, ఎప్పటి నుంచి అండి? నాకు ఇంచుమించు ఒక మంత్ నుంచి వస్తున్నాయండి అలాగా. ఓకే, ఏజ్ ఎంత? నాకు 40 ఉంటుంది మేడం. ఓకే, బీపీ, షుగర్ లాంటివి ఏమైనా ఉన్నాయండి? అవేమి లేవండి, బీపీ, షుగర్ లాంటివి. వెయిట్ ఎక్కువ ఉన్నారా? వెయిట్ ఎక్కువ లేనండి, మామూలు నార్మల్ గానే ఉంటానండి. ఓకే, ఇంతేనా అండి ప్రాబ్లమ్స్? అదే నడుము పోటు కూడా వస్తుంది మేడం. ఓకే అండి, ఓకే. ఇంకా ఏమైనా మందులు వాడడం కానీ ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా దీని గురించి? నొప్పులు వచ్చేస్తాయండి. టెస్ట్లు ఏమైనా చేయించారా మరి? టెస్ట్ ఏం చేయించలేదండి, బిళ్ళలు వాడమన్నారు, ఇచ్చారు. సరే అండి, సరే చెప్తాను వినండి. అయితే చాలామందికి అమ్మ ఈ మధ్యకాలంలో 30 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. జనరల్గా మాత్రం మీరు చెప్పిన లక్షణాలు ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి అలా ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా కూడా బాగా నరాలు వీక్ ఉన్న వాళ్ళకి న్యూరోపతి అంటాం అనమాట. ఇందులో సిస్టమిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి అనేది ఉంటుంది. ఇది ఎక్కువ అరిపాదాలకి, అరిచేతులకే ఎఫెక్ట్ అవుతుంది. నరాలు అనేటివి బాగా వీక్ ఉండడం, విటమిన్ B12 అనేది బాగా తగ్గిపోవడం, పోషక విలువలు సరిగ్గా లేకపోవడం, మాల్ న్యూట్రిషన్, విటమిన్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉండడం వల్ల ఈ కాళ్ళకు సంబంధించిన నరాలు అనేటివి బాగా వీక్ ఉన్న వాళ్ళకి, అది నిజంగానే మీరు చెప్పినట్లు ఆ న్యూరోపతి అనే ప్రాబ్లంలో కారం పొడి చల్లినట్టు, లేదంటే ఏదో మంటతో కాల్చినట్టు, లేదంటే ఒక షాక్ కొట్టినట్టు, మొద్దు బారినట్టు, స్పర్శ లేనట్టు, వేడి తగిలిన చల్లదనం ఉన్న ఇసుక మీద నడిచినట్టుగా ఉండడం, స్పర్శ లేకపోవడం, మొద్దు బారినట్టుగా ఉండడం, తిమ్మిర్లు, మంటలు, మొద్దు బారడం, ఇవన్నీ నరాల వీక్నెస్ లక్షణాలండి. దాన్నే న్యూరోపతి అంటాము. ఇందులో మళ్ళీ రకాలు ఉంటాయి, సిస్టమిక్ న్యూరోపతి, పెరిఫెరల్ న్యూరోపతి, ఇట్లా ఉంటాయి. మీకున్నది పెరిఫెరల్ న్యూరోపతి అనమాట. సో దీనికి కొన్ని బలం గోళీలు వాడడం వల్ల కూడా, సప్లిమెంట్స్ వాడడం వల్ల కూడా ఇది తగ్గుతుంది. మీరు టైంకి భోజనం చేయండి, కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. సో తర్వాత దీనికి అండర్లైన్ కాజ్ కూడా ఉంటుంది, ఎందుకు ఇట్లా మంటలు, పాదాల మంటలు వస్తున్నాయి అంటే, ఒకసారి మీరు షుగర్ టిప్స్ టెస్ట్ కూడా చేయించుకోండి, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ టెస్ట్ చేయించుకోండి, థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్ట్ చేయించుకోండి. వీటిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మందులు వాడుకోవాల్సి వస్తుంది. సో మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా వెళ్ళి కలవండి. ఈ సిమ్టమ్స్కి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట, ఈ మంటలకి మెడిసిన్స్ ఉంటాయి, నరాల వీక్నెస్కి. అవి కొద్ది రోజులు రెగ్యులర్గా వాడితే డే 1 నుంచే మీకు రిలీఫ్ అనేది వస్తుందండి. ఓకే, ఐబిడి గురించి చెప్తున్నారు, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అలాగే రీజన్స్? ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్. ఇన్ఫ్లమేషన్ అంటేనే వాపు. సో ఆ వాపు అనేది ఎందుకు వస్తుంది? ఏదైనా ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళినప్పుడు, లేదంటే ఆటో ఇమ్యూన్ అంటే మన రోగనిరోధక శక్తి సరిగా లేనప్పుడు, తరచుగా ఎక్కువ కాలం మనం బయట వస్తువులు తినడము, ఫుడ్ హ్యాబిట్ కరెక్ట్గా లేకపోవడం, ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం, సో ఇలాంటి వాటి వల్ల ఈ కింద పేగు లోపల అంటే మోషన్ ఏరియా పైన ఉండే భాగం పెద్ద పేగు లోపల ఆ పేగంతా కూడా మచ్చలు మచ్చలుగా వచ్చేసి, ఒక ర్యాష్ లాగా వచ్చేసి, పుండ్ల మాదిరిగా ఏర్పడి, సో లేదంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడింది. ఈ ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్, ఇవి కొంచెం ఇంచుమించుగా ఒకటే రకంగా ఉంటాయి. అల్సరేటివ్ కోలైటిస్లో కొద్దిగా పుండ్లు అనేటివి ఎక్కువ అయిపోతాయి అనమాట. దానివల్ల లక్షణాలు కామన్గా ఏముంటాయంటే ఈ ఐబిడి అండ్ అల్సరేటివ్ కోలైటిస్, వీరు అస్సలు నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే కొన్నిసార్లు బాగా విపరీతంగా వెయిట్ లాస్ అయిపోయి ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంతవరకు దీనికి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. దీనికి మెడిసిన్స్ ఉన్నాయి, ఇది పర్మనెంట్గా కూడా క్యూర్ అవుతుంది. చాలామంది నా దగ్గర వాడేవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. విదిన్ జస్ట్ ఫ్యూ మంత్స్లోనే వాళ్ళకి రికవరీ అయ్యి ఇతర మెడిసిన్స్ కూడా పూర్తిగా మానేసుకొని చాలా మంచిగా ఉన్నారనమాట.
అయితే ఈ ప్రాబ్లం ఏంటంటే ఆ కింద పేగు అంతా వీక్ అయిపోవడము, అల్సర్స్ ఫామ్ అవ్వడం వల్ల వీళ్ళ తిన్నది వంటికి పట్టదు. సడన్గా కడుపు నొప్పి వస్తుంది, సడన్గా కడుపులో క్రాంప్స్ వస్తాయి, సడన్గా ఏ ఫుడ్ పడదో అర్థం కాదు, ఏం తిన్నా తాగినా వాళ్ళకి మోషన్లో వెళ్ళిపోతుంటుంది. కొంతమందికి లూజ్ మోషన్స్ అయితే, కొంతమందికి హార్డ్ మోషన్స్ అయితే, కొంతమందికి బ్లడ్ పడుతుంది. సో ఇట్లా బ్లడ్ కంప్లీట్గా పడడం వల్ల వాళ్ళకి కొంతమందికి ఏమైతే స్పర్శ కూడా లేకుండా బ్లడ్ చాలా విపరీతంగా వెళ్ళిపోతుంది అనమాట. సో దీనివల్ల ప్రాణానికి కూడా హాని కలిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇతర జబ్బులు కూడా వస్తాయి అన్నమాట. ఇట్లా ఉన్న వాళ్ళకి కంటిన్యూ హెడేక్స్ ఉంటాయి, కంటిన్యూ బాడీ పెయిన్స్ ఉంటాయి, నీరసం బాగా ఉంటుంది, ఏ పని చేయలేరు, కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి పేగుకు సంబంధించిన ఇలాంటి సమస్యలు మీకు అల్సర్స్, ఈసోఫైజైటిస్, ఫారింజైటిస్, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, తర్వాత ఈ కొలైటిస్, ఇలాంటివన్నీ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, ఇలాంటి వాటి అన్నిటికీ చాలా చక్కటి హోమియో మెడిసిన్స్ ఉన్నాయి. ఓన్లీ మందులతోనే కొన్ని మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, కొన్ని టెస్టులు చేసుకొని, కరెక్ట్గా మూల కారణం తెలుసుకొని మందులు వాడుకుంటే విదిన్ ఫ్యూ మంత్స్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకట్రావు విజయవాడ నుంచి. వెంకట్రావు గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి. మా మిస్సెస్ కి కాలు మంటలు ఉంటుంది మేడం. ఓకే సార్. కాలు మంటలు, తర్వాత గ్యాస్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎంతకాలం నుంచి ఉంది సార్? హలో, ఎంతకాలం నుంచి ఉందండి? ఓ సంవత్సరం నుంచి ఉంటుంది మేడం. మరి ఏమైనా రిపోర్ట్లు చేయించారా సార్? మందులు వాడారా? మామూలుగా మందులు వాడుతుంది మేడం. గ్యాస్ టాబ్లెట్లు వాడుతుంది. గ్యాస్ టాబ్లెట్ వాడుతుంది మేడం. ఓకే సార్. టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? ఎండోస్కోపీ అట్లా? అది ఒకసారి చేస్తే రక్తం బ్లడ్ తక్కువ ఉందని చెప్పారండి. ఓకే సార్, ఓకే. సరే సార్, నేను చెప్తాను వినండి సార్. సో ఇట్లా కాళ్ళ మంటలు, వీక్నెస్, వీటికి ముఖ్య కారణాలండి విటమిన్స్ డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, రక్తహీనత, తర్వాత బాగా వీక్నెస్, సరిగా ఆహారం తినకపోవడము, టెన్షను, టైంకి ఆహారం, లేడీస్లో ఎస్పెషల్లీ ఏంటంటే టైంకి తినకపోవడం, అన్నీ చేస్తారు కానీ టైంకి తినరు, పర్సనల్ కేర్ ఉండదు, సో నిద్ర కరెక్ట్గా ఉండదు. సో వీటి వల్ల కూడా గ్యాస్ అనేది ఫామ్, అంటే మనం ఏం తాగినా అది 70% గ్యాస్ అయిపోతుంది. పూత పుండు ఉన్న వాళ్ళకి పేగు లోపల ఈ గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల గ్యాస్ అనేది ఎక్కడ పోతుంది? అయితే పైకి రావాలి, లేదంటే కిందికి వెళ్ళిపోవాలి. సో పైకి తేన్పులన్నా వస్తాయి, కింద నుంచి గ్యాస్ అన్న వస్తుంది, లేదంటే అది మొత్తం తిరుగుతుంది. గ్యాస్ అనేది ఒక దగ్గర ఉండదు కదా, ఎయిర్. దానివల్ల ఛాతి పట్టేసినట్టు, గుండె నొప్పిలాగా, వెన్నుపూస పట్టేసినట్టు, జబ్బలు నొచ్చినట్టు, మొత్తం పిసికేసినట్టుగా ఉంటుంది. ఇలా చాలా కాలం నుంచి 1 year ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే తిన్నది వంటికి పట్టనీయదు. తిన్నది వంటికి పట్టకపోతే ఏమవుతుంది? వీక్ అయిపోతారు, కండరాలు వీక్ అవుతాయి, కీళ్ళు నొప్పులు వస్తాయి, కాన్సన్ట్రేషన్ ఉండదు, కోపం చికాకు ఎక్కువవుతుంది, ఏ పని సరిగ్గా కాన్సన్ట్రేషన్తో చేయలేరు, జుట్టు రాలిపోతుంది, చర్మం నల్లగా అవుతుంది, మచ్చలు రావచ్చు. సో అలాగే ఇప్పుడు ఈ తిమ్మిర్లు, మంటలు కూడా దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఒక కారణం అనమాట. అయితే వీటన్నిటికీ కారణాలు ఏవైనా కూడా మీకున్న సమస్యలకి మందులు వాడుకోవాలి. ఇప్పుడు 1 year నుంచి మీరు వాడుతున్నారు కాబట్టి మీకు ఇంకా అట్లున్నది. కాబట్టి ఒకసారి మెడిసిన్ చేంజ్ చేసి చూడండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఎక్కడైనా మీరు వెళ్ళి కలవండి. కారణం ఏంటో కరెక్ట్గా తెలుసుకొని మందులు వాడుకుంటే మీ మిసెస్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, మరి క్రాన్స్ డిసీజ్ అంటే ఏంటి? క్రాన్స్ డిసీజ్ అంటే కూడా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. పేగుకు సంబంధించిన సమస్య, లార్జ్ ఇంటెస్టైన్, అంటే ఇది కోలాన్. ఈ క్రాన్స్ డిసీజ్లో కింద పేగులో మొత్తము పూత అనేది ఏర్పడుతుంది. ఈ పూత అనేది తొందరగా తగ్గదనమాట. మీరు స్ట్రెస్కి గురైనా కూడా ఆ పూత అనేది బాగా ఎక్కువైపోతుంది. మచ్చలు ఏర్పడతాయి, ర్యాషెస్ ఏర్పడతాయి, కొన్నిసార్లు పుండ్లలాగా, చిన్న చిన్న పుండ్లలాగా, పొక్కుల్లాగా కూడా ఏర్పడిపోయి సో విపరీతంగా మోషన్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే రోజులో ఒక 10-15 సార్లు మోషన్స్కి వెళ్ళిపోతున్నట్టుగా ఉండడం, అది కంప్లీట్నెస్గా ఉండడం, చాలా వీక్ అయిపోతారు, కడుపులో బాగా విపరీతమైన కడుపులో నొప్పి. సో ఇట్లా ఉంటుంది. వెయిట్ లాస్ బాగా అయిపోతూ ఉంటారు. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్, దీనివల్ల పేగంతా చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. పేగు చెడిపోతే ఆ పేగు పని చేయదనమాట, ఒక పార్ట్ తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. IBS గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్స్ టైం.